నమస్తే టారో ఫర్ సోల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో చాలా ఇంట్రెస్టింగ్, ఎంతో ఆసక్తికరమైన విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. మీ జీవితంలో ఒక రహస్యంగా దాచిపెట్టిన విషయం ఏదన్నా ఉందా? అది మీరు కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు. లేదా మీరు తెలుసుకోకూడదని మీ చుట్టూ ఏదో జరుగుతుందా? ఈ రీడింగ్ ద్వారా మీకు తెలియని నిజాలను, దాచిపెట్టిన భావాలను లేదా మీ జీవితం పైన ప్రభావం చూపుతున్న రహస్య శక్తులను మనం తెలుసుకుందామా? అంతేకాదు ఈ రహస్యాన్ని ఎలా ఉపయోగించుకోవాలి లేదా దూరంగా ఉండాలా అన్న దానిపైన కూడా మనం స్పష్టత పొందుదాము. ఇది 2 పాయిల్ కార్డ్ రీడింగ్. పాయిల్ నెంబర్ 1, పాయిల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి. 2 స్టోన్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ స్టోన్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పాయిల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదా 2 స్టోన్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 2 పాయిల్ కార్డ్ రీడింగ్స్ కూడా మీరు చూడొచ్చు. రెండిట్లో కూడా మీకు మెసేజెస్ ఉండి ఉండొచ్చు. ఇది టైమ్లెస్ రీడింగ్. టైమ్లెస్ రీడింగ్స్కి అసలు సమయంతో సంబంధం లేదు. ఎప్పుడు కనిపించినా కానీ ఈ వీడియో ద్వారా మీకు చెందాల్సిన గైడెన్స్ కానీ మెసేజెస్ కానీ ఏవో ఉన్నాయి, అందుకనే మీకు ఈ వీడియో కనిపిస్తుంది అని అర్థం అన్నమాట. ఈ స్టోన్స్ ప్రకారంగా నేను పాయిల్ని సెలెక్ట్ చేసుకోలేను అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టైమ్ స్టాంప్స్తో పాటు ఆల్ఫాబెట్స్ అండ్ బర్త్ నెంబర్స్ ఇచ్చాను. మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తే ఆ ప్రకారంగా మీరు పాయిల్ని సెలెక్ట్ చేసుకొని మీరు వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. ఇప్పుడైతే మనం అస్సలు ఆలస్యం చేయకుండా మీకు తెలియని రహస్యాన్ని మనం బయట పెడదామా? హలో పాయిల్ 1, ఎవరైతే వైట్ కలర్ స్టోన్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో పాయిల్ నెంబర్ 1 వాళ్ళకి మీకు తెలియని నిజం ఏమిటి? ఆ రహస్యం ఎందుకు దాచబడింది? ఇది మీపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది? ఈ రహస్యాన్ని మీరు బయట పెట్టాలా? అంటే ఈ రహస్యం మీకు తెలియవచ్చా? లేదు ఒకవేళ మీకు తెలిస్తే దీన్ని మీరు బయట పెట్టవచ్చా? అండ్ యూనివర్స్ నుంచి మీకు ఏం సందేశం వస్తుంది? ఇవన్నీ మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫర్ పాయిల్ నెంబర్ 1 మీకు తెలియని రహస్యం ఏమిటో. Four of Cups, Queen of Swords, Fool card, అండ్ ఫైనల్గా మీకు వస్తున్న కార్డ్ వచ్చి జస్టిస్. బ్యూటిఫుల్ కార్డ్స్ అసలుకి. సో మీకు తెలియని నిజం ఏంటి అంటే ఈ క్షణంలో మీ జీవితంలో ఉన్న ఒక రహస్యమైన అంశం లేదా నిజం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇక్కడ మనకి 4 ఆఫ్ కప్స్ వచ్చింది. మీరు అనుకుంటున్నారు నా దగ్గర ఏమీ లేదు, నా దగ్గర ఉన్నదంతా అయిపోయింది. లేదు, ఇప్పుడు నాకు ఎవరన్నా ఏదైనా చేయాలనుకుంటే వాళ్ళ దగ్గర కూడా పాపం ఏం లేదేమో, అందుకనే వాళ్ళు నాకు ఏం చేయలేకపోతున్నారేమో. సో ఇలా మాదిరి ఎవరన్నా మీతో బిల్డప్ ఇస్తుంటే, ఇలా మాదిరి ఎవరన్నా మీకు చెప్తుంటే మీకు తెలియని రహస్యం ఏంటి అంటే మీరు అనుకుంటున్నారు మీ దగ్గర ఏం లేదు, లేదు మీ దగ్గర అంతా అయిపోయింది, లేదు వాళ్ళ దగ్గర ఏది లేదు, వాళ్ళ దగ్గర అంతా అయిపోయింది, సో వాళ్ళు మీకేం చేయలేరు, మీరు వాళ్ళకి ఏం చేయలేరు. ఇది కాదు. ఇక్కడ మనకి ఇంకా ఏదో మిగిలి ఉంది. సో ఇప్పుడు నేను ఇది చెప్తున్నప్పుడు మీకు ఏదైతే ఒక ఆలోచన వచ్చిందో, లేదు ఎవరైతే ఒక వ్యక్తి గుర్తొస్తున్నారో మీరు కరెక్ట్గా కనెక్ట్ చేసుకుంటే మీకు అర్థమయ్యేది ఏంటి అంటే అంతా అయిపోయింది అనుకున్న దగ్గరనే ఇంకా ఏదో మిగిలి ఉంది. అది ఇంకా అయిపోలేదు, అది పూర్తిగా అయిపోలేదు. వాళ్ళు మీకు అబద్ధమన్నా చెప్తూ ఉండాలి దట్ దీన్ని వాళ్ళు తెలియకుండా ఉంచాలని చెప్పి, లేదు వాళ్ళు యూజ్ చేసుకోవాలని చెప్పి మీకు అబద్ధం చెప్తూ, లేదు అంతా అయిపోయింది ఇంకేం మిగిలిలేదు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్నపిల్లలకి చిన్నప్పుడు చాక్లెట్స్ కావాలి అంటే వాళ్ళకి జలుబు చేస్తుందనో, దగ్గు వస్తుందనో, వాళ్ళ హెల్త్ స్పాయిల్ అవుతుందని చెప్పి, లేదమ్మా అంతా అయిపోయింది చూడు కాకెత్తుకొని వెళ్ళిపోయింది, డబ్బా మొత్తం ఖాళీ అయిపోయింది అని చూపించి మనం వాళ్ళని ఒక భ్రమలో పెడతాం కదా. అట్లా మిమ్మల్ని ఎవరో ఏదో భ్రమలో పెట్టినారనమాట. ఇక్కడ మీకు తెలియకుండా ఇంకా ఏదన్నా స్టోరీ నడుపుతూనో, లేదు ఇంకా ఏదో చేస్తున్నో అది మీకు తెలియకుండా చేయాలని చూస్తున్నారు. మీకు ముందరికి ఏం చెప్తున్నారంటే ఇంకేమీ లేదు అంతా అయిపోయింది అన్నట్లు మీకు చెప్తున్నారు. అలా మీకు తెలియాలి, అలా మీరు ఆ ఊహలో ఉండాలి అనుకుంటున్నారు. కానీ ఇంకా అదైతే అయిపోలేదు, వాళ్ళు ఇంకా ఏదో చేస్తున్నారు, ఇంకా ఏదో నడుపుతున్నారు, ఇంకా ఏదో మిగిలైతే ఉంది. ఆ రహస్యం ఎందుకు దాచబడింది అంటే ఇక్కడ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళ ఫ్యూచర్ కోసము, వాళ్ళ ఎదుగుదల కోసము వాళ్ళు చాలా విట్టి పీపుల్ అనమాట.
అంటే చాలా దూరదృష్టి ఉంది, దానివల్ల వాళ్ళకి ఏదో ఉపయోగం ఉంది. ఇది మీకు తెలిసిన దానివల్ల వాళ్ళు దాన్ని మీతో పంచుకోవాలి, లేదు అంటే వాళ్ళు నష్టపోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు. సో వాళ్ళకి ఉపయోగం లేదు. ఇప్పుడు మీతో అది మీకు తెలిసినా, అది మీకు ఏదైనా ఇవ్వాల్సి వచ్చినా, మీకు ఏమైనా చేయాల్సి వచ్చినా దానివల్ల వాళ్ళకి ప్రయోజనం ఉపయోగం లేదు. వాళ్ళు వాళ్ళ స్వార్థాన్ని చూసుకుంటున్నారు, వాళ్ళ ఎదుగుదల కోసము, వాళ్ళ రేపటి కోసము. వాళ్ళకి ఆ దూరదృష్టి ఉందన్నమాట. అండ్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ సేఫ్టీ, వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళకి ఇంపార్టెంట్. అందుకని మీ నుంచి అది దాస్తున్నారు, చాలా పక్కడ్బందీగా దాస్తున్నారు. ఇక్కడ మనకి సోర్స్ వచ్చింది, కత్తి, నయాన్నో భయాన్నో ఏదో ఒక విధంగా ఇంకెవరికైనా తెలిసినా కానీ వాళ్ళు మీకు చెప్పకుండా ఉండేలాగా వాళ్ళ నోర్లు కూడా మోయిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పక్షి తిరుగుతుంది. పక్షి ఎప్పుడు తిరుగుతుంది? పక్షికి అక్కడ డౌట్ వచ్చి అక్కడ ఏదో ఉంది అన్నప్పుడు పక్షి అక్కడ తిరుగుతూ ఉంటుంది. సో అట్లా ఇంకెవరికో తెలుసు ఇక్కడ, కానీ అది తెలియనికుండా చేస్తున్నారు. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఒక చిన్న జైలు లాగా, అంటే ఇక్కడ మీకు తెలుస్తుందా, ఇట్లా నిలబెట్టికి సో బంధించేసినారనమాట. అది మీకు తెలియకుండా ఉండడానికి దాన్ని బంధించేశారు. బంధించేసి దానిపైన వాళ్ళు కూర్చున్నారు. చూడండి, వాళ్ళ సూపర్విజన్ ఉంటుంది. ఎంతసేపు అమ్మో ఇది ఎక్కడ బయటపడిపోతుందో, ఇది ఎక్కడ తెలిసిపోతుందో అని చెప్పి వాళ్ళు ఎంతసేపు కాపు కాసినట్లే అనమాట. ఒకవేళ డైరెక్ట్గా వాళ్ళు లేకపోయినా కానీ వాళ్ళ మనుషుల్ని పెట్టన్నా వాళ్ళు దాన్ని బయటికి రానికూడదు అని చెప్పి చూస్తూ ఉంటారనమాట. ఈ రహస్యాన్ని అంటే వాళ్ళు ఆ విధంగా కాపాడుతున్నారనమాట. ఇది మీపై ఎలా ప్రభావం చూపుతుంది అంటే, ఇక్కడ మనకి ఫుల్ కార్డ్ వచ్చింది. మీ పైన ఎలాంటి ప్రభావం చూపుతుంది అంటే, మీకు న్యూ బిగినింగ్స్ ఉన్నాయి, కానీ మిమ్మల్ని ఈ భ్రమలో పెట్టిన దానివల్ల, మిమ్మల్ని కట్టడి చేసిన దానివల్ల, లేకపోతే మీ గురించే మీకు తెలియకుండా మీ వెనకల వీళ్ళు చేస్తున్న పనుల వల్ల ఏంటంటే మీకు ఆ న్యూ బిగినింగ్స్, ఫ్రెష్ స్టార్ట్స్ లేవు. మీరు ఎవరితో వెళ్ళాలంటే మీరు వెళ్ళలేరు, మీరు ఏదైనా చేయాలంటే మీరు చేయలేరు. ఎంతసేపు వీళ్ళపైన డిపెండెన్స్ లాగా ఉండాలి, ఎంతసేపు వీళ్ళు మిమ్మల్ని ఆ క్లచెస్లో పెట్టుకోవాలనే చూస్తున్నారనమాట. ఈ క్లచెస్లో పెట్టుకుంటే ఎంతసేపు అయినా కానీ వాళ్ళకి మీ ద్వారా ఉపయోగం ఉంది. మిమ్మల్ని స్వేచ్ఛగా బయటికి వదిలేసినారనుకోండి, మీరు వెళ్ళి వాళ్ళకన్నా బెటర్గా ఎదుగుతారనో, లేకపోతే ఇంకేదన్నా బెటర్గా మీ లైఫ్లో జరుగుతుందేమో అని చెప్పి వాళ్ళు మిమ్మల్ని కట్టడి చేస్తున్నారు. మీకు ఆ ఫ్రెష్ స్టార్ట్స్, న్యూ బిగినింగ్స్ మీకు అది తెలియనీయకుండా మీ స్వేచ్ఛని వాళ్ళు హరిస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే. అంటే మీకు ఎక్కడో డౌట్ వస్తుంది వాళ్ళ పైన, దట్ వీళ్ళు మనల్ని ఉపయోగించుకుంటున్నారేమో, వీళ్ళు మనలో ఉన్న ఎనర్జీస్ని ఉపయోగించుకుంటున్నారేమో. ఎందుకంటే ఫుల్ కార్డ్ వచ్చింది, మీలో విపరీతమైన ఎనర్జీ ఉంటుంది. మీరు ఏదైనా అనుకుంటే మీరు చేయగలుగుతారు, మీలో ఆ శక్తి ఉంది. సో మీ శక్తి ఏంటంటే వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారు, కానీ మీ శక్తిని మీ ఎదుగుదలకి ఉపయోగం లేకుండా చేస్తున్నారు, మిమ్మల్ని డ్రైన్ చేసేస్తున్నారనమాట. మీరు ఎంత నమ్మకంతో మీరు ముందరికి వెళ్ళాలనుకున్నా కానీ మిమ్మల్ని ఏదో విధంగా వెనక్కి లాగుతున్నారు. సో ఈ రహస్యాన్ని మీరు బట్టబయలు చేయొచ్చా అంటే, మీకు ఈ విషయం తెలుసుకోవడం వల్ల మేలా లేదా దాచిపెట్టడమే మంచిదా అని సూచన అడిగితే, ఇక్కడ న్యాయం జరగాలి. న్యాయం జరిగితేనే ఇక్కడ మూతపడిన కళ్ళు తెరుచుకుంటాయి, మీకు కూడా ఆ స్వేచ్ఛ దొరుకుతుంది. మీరు బయటకు అంతా మంచిగా ఉందన్నట్లు చూపిస్తున్నా కానీ లోపల బాగా కుమిలిపోతున్నారు. ఇట్లా లోపల కుమిలిపోకుండా లోపల బయట ఇట్లనే స్వేచ్ఛగా హ్యాపీగా ఉండాలి అంటే మటుకు ఇది బయటికి రావాలి. ఇది బయటికి రానంత వరకు మిమ్మల్ని పాయింట్అవుట్ చేస్తూనే ఉంటారు. దీనివల్ల మీరు నష్టపోవడమే తప్పితే దీనివల్ల మీకు రూపాయి లాభం లేదు. మీరు మీ జీవితం పైన కావచ్చు, మీ పైన కావచ్చు, మీకు అసలుకి ఆ అధికారం లేకుండా పోతుంది. ఎంతసేపు ఇంకొకరి క్లచెస్లో ఉన్నట్లు అయిపోతుంది, హ్యాపీనెస్ లేదు. చూడండి, ఎడముఖం పెడముఖం, ఇది మీ ఎనర్జీస్ అయితే ఇది వాళ్ళ ఎనర్జీస్. ఎడముఖం పెడముఖం ఉంది, కానీ బయటికి మట్టుకు మేమంతా ఒక్కటే అన్నట్లు చూపిస్తూ ఉంటారనమాట. వాళ్ళు ఇక్కడ చెయ్యి, ఇక్కడ బౌల్ ఉంది చూడండి, ఇక్కడ పెద్ద బౌల్ ఉంది, ఇక్కడ చెయ్యి ఉంది. మీ చెయ్యి కూడా ఈ బౌల్ దగ్గరికే ఉంది, కానీ దీనిపైన మీకు ఎలాంటి అధికారం ఉండదు, దీనిపైన మీకు ఎలాంటి హక్కు ఉండదు. మీ చూపు ఇంకొక వైపు ఉంది, ఇక్కడంతా ఖాళీ అయిపోయిన బౌల్స్ ఉన్నాయి. ఈ బౌల్లో మట్టుకే ఇంకా ఏదో ఫ్లూయిడ్ ఉంది, కలర్ఫుల్గా ఉంది. కానీ ఇది అంటే ఆశ చూపించినట్లు, ఇప్పుడు మీరు ఏదన్నా కొంచెం
ఏమన్నా అన్నారనుకోండి, అప్పుడు మీకు ఆశ చూపించినట్లు అట్లా చూపిస్తారనమాట. ఇది కూడా నీకే, ఇట్లా కూడా నేను చేద్దాం అనుకున్నాను అని. సరేలే అనుకున్నప్పుడు మళ్ళీ ఓకే అనుకొని కాంప్రమైజ్ అయితే మళ్ళీ దాన్ని లాక్కునేస్తారు. చిన్నపిల్లలకి చాక్లెట్స్ చూపించినట్లే, ఏదైనా వాళ్ళ దగ్గర చేయించుకోవాలి అంటే ఆ చాక్లెట్ చూపించి, వాసన చూపించి, ఆ చాక్లెట్ చూపించినప్పుడు ఏంటంటే పాపం వాళ్ళు చేసేస్తారు తొందరగా. మళ్ళీ ఆ చాక్లెట్ ఎంత ఇవ్వాలి అనేది పెద్దవాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది కదా. అది ఇంత చిన్న ముక్కు ఇవ్వచ్చు, లేదు అంటే లేదమ్మా అయిపోయింది, కాకెత్తుకుపోయింది అని కథ చెప్పచ్చు. సో ఎంత ఇవ్వాలి అనేది మళ్ళీ పెద్దవాళ్ళ చేతుల్లోనే ఉంటుంది కదా. ఆ విధంగా ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎంత చేయాలి అనేది మళ్ళీ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఆ కంట్రోల్ వాళ్ళే పెట్టుకున్నారనమాట. రింగ్ మాస్టర్ లాగా వాళ్ళు ఆడిస్తున్నారు. ఈ రహస్యం మీకు తెలియనికుండా పెట్టాలనుకుంటున్నారు, కానీ మీకు ఎక్కడో హింట్స్ వస్తున్నాయి. మీకైతే ఈ రహస్యం గురించి తెలుస్తుంది. ఈ రహస్యాన్ని మీరు బయట పెట్టడమే మంచిది, మీకు మంచిది, అన్ని విధాలుగా మంచిది, న్యాయం జరుగుతుంది. లేకపోతే మీరు కుమిలిపోవాల్సి వస్తుంది అనమాట. ఇది ఎందుకంటే తప్పొక్కరు చేసి నిందింకొకరు మోస్తారు అంటారు కదా, ఆ కేసు కనిపిస్తుంది నాకు ఇక్కడ. తప్పొక్కరు చేసి నిందింకొకరు మోస్తున్నారనమాట. ఎందుకు తప్పు చేయకుండా నింద మోయాలి? ఈ రహస్యంగానే ఇట్లనే ఉంచేసి మీరు తప్పు చేస్తున్నారేమో. మీకు ఏదన్నా డౌట్ అనిపిస్తుంటే మీరు దాన్ని వ్యక్తపరచండి, దాన్ని తెలుసుకోండి, దాన్ని బయట పెట్టండి, మీరు హ్యాపీగా ఉండండి. మీ లైఫ్లో మీకు న్యూ బిగినింగ్స్ ఉన్నాయి, మీకు ఆ స్వేచ్ఛ వస్తుంది. మీరు విత్ దట్ లీప్ ఆఫ్ ఫెయిత్ మీరు కానీ ముందరికి మీరు ఏదైనా చేసుకోగలిగినారంటే మీరు ది బెస్ట్ రిజల్ట్స్ని పొందగలుగుతారు. అక్కడ అమితిస్ట్ క్రిస్టల్ ఉంది, మీ క్రౌన్ చక్ర, మీకు మెసేజెస్ వస్తున్నాయి, మీ ఇంట్యూషన్ స్ట్రాంగ్ అవుతుంది, మీ లోపల మీ మనసు చెప్తోంది. మీ మనసు మాట మీరు వినండి. ఈ వలయంలోంచి బయటికి రండి. చూడండి, ఇది ఒక వలయం. ఈ వలయంలో చిక్కుకొని ఉన్నారు. ఆ వలయంలో పడిపోయినారంటే అది ఊబి అంటారు కదా, అట్లా మాదిరా ఆ ఊబిలో ఇరుక్కుపోతారు ఇంకా అసలుకే. మీకు వస్తున్న గైడెన్స్ వచ్చి ప్లాంటింగ్ సీడ్స్. నెక్స్ట్ కార్డ్ వచ్చి బీయింగ్ ఇన్ ద ఫ్లో, ఎక్స్పెక్ట్ మిరకిల్స్, బ్యూటిఫుల్. ఫైనల్గా వస్తున్న కార్డ్ ఏంటో చూద్దాం. మేకింగ్ అ డిఫరెన్స్. ఖచ్చితంగా యూ హ్యావ్ టు బ్రింగ్ అ డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్. మీరు ఇలానే ఉండిపోతే కష్టం అన్నమాట. ఇక్కడ మీకు ఏం చెప్తున్నారు, ఆ ఇత్తనాలు అంటే నాటండి. ఏదైతే ఇత్తనాలు మనం ఫర్టైల్ సాయిల్లో, సారవంతమైన భూమిలో మనం ఇత్తనాలు నాటినప్పుడే ఇత్తనాలు మొలకెత్తుతాయి. బీడు భూమిలో నాటితే ఏమవుతుంది, ఇత్తనం చచ్చిపోతుంది, ఇత్తనం మొలక రాదు. సో ఇక్కడ ఏమైపోతుంది అంటే ఈ సీక్రెట్గా ఉంచిన దానివల్ల బీడు భూమిలో ఇత్తనం నాటినట్టే అవుతుంది. దానివల్ల పైసా ఉపయోగం లేదు. ఒక ఫ్లో ఏదైతే ఉందో, ఒక ఫ్లో నడుస్తుంది కదా, ఇది ఇలా జరగాలి అనేది ఒకటి ముందరికి వెళ్తున్నప్పుడు మీరు దాన్ని అడ్డుకట్ట వేయకండి. మీరు వీళ్ళని అయ్యో పాపం అనుకున్నారు అంటే మిమ్మల్ని పాపం అనేవాళ్ళు ఉండరు. మీకు ఏదన్నా అనిపిస్తుంది, మీకు ఏదన్నా తెలుస్తుంది, మీతో ఇంత మిమ్మల్ని మీ వెనకాల ఇంత జరుగుతోంది, మిమ్మల్ని ఇట్లా వాడుకుంటున్నారని మీకు అర్థమవుతున్నప్పుడు మీరు ఆ ఫ్లోలో మీరు వెళ్ళిపోండి. ఆ ఫ్లోని స్టాప్ చేయకండి. అంటే ఆ ఫ్లోలో వెళ్ళిపోండి అంటే దాని అర్థం ఏంటి అంటే ఒక కరెక్ట్ దారి ఉంటుంది, ఒక తప్పు దారి ఉంటుంది. ఈ తప్పుదారిలో వెళ్తున్న వాళ్ళు ఈ కరెక్ట్ దారిలోకి రావడం మంచిదే. ఈ కరెక్ట్ దారిలో ఉన్న వాళ్ళు తప్పుదారిలోకి పోవడం తప్పు. అండ్ ఈ తప్పుదారిలో నేను ఆ తప్పుదారిలోనే వెళ్ళిపోతాను, ఇన్ని రోజులు నేను కళ్ళు మూసుకొని ఇదే దారిలో నడిచేస్తాను కదా, ఇంకొన్ని రోజులు దీన్నే నడిచేస్తాను అంటే కర్మని, అనవసరమైన బ్యాడ్ కర్మని మూట కట్టుకున్న వాళ్ళు అవుతారు. మీ లైఫ్లో మెరకల్స్ ఉన్నాయంటే మనకు ఫుల్ కార్డ్ కింద మనకు అదే చూడండి, ఎక్స్పెక్ట్ మెరకల్స్. మీ లైఫ్లో మెరకల్స్ వస్తున్నాయి. మెరకల్స్ ఆర్ బ్లాసమింగ్ ఇన్ మై లైఫ్. మీ అఫర్మేషన్ మీరు చెప్పుకోండి రోజు, మెరకల్స్ ఆర్ బ్లాసమింగ్ ఇన్ మై లైఫ్, మెరకల్స్ ఆర్ బ్లాసమింగ్ ఇన్ మై లైఫ్ అని మీరు చెప్పుకోండి. అండ్ జస్టిస్ కింద చూడండి, మేకింగ్ ఎ డిఫరెన్స్. ఖచ్చితంగా యూ కెన్ మేక్ ఎ డిఫరెన్స్. మీ లైఫ్లో మీరు ఒక పెద్ద పాఠం నేర్చుకున్న వాళ్ళు అవుతారు, మీ లైఫ్ని మార్చుకున్న వాళ్ళు అవుతారు. మీరు ఇంకా బెటర్గా ఎవాల్వ్ అవ్వడానికి, మీరు షైన్ అవ్వడానికి, మీ ఎనర్జీ స్ప్రెడ్ అవ్వడానికి, మీకంటూ మీకు పేరు రావడానికి, మీకంటూ మీకు ఒక ఐడెంటిటీ రావడానికి మీకు హెల్ప్ చేస్తుంది. మీరు ఖచ్చితంగా మీరు ది బెస్ట్ ప్లేస్కి రీచ్ అవ్వాలి అంటే మీరు దీంట్లోంచి బయటికి రావాలి. ఈ సీక్రెట్ ఏదైనా ఉంటే దాన్ని బయట పెట్టేసి మీరు హ్యాపీగా మీకు జరగాల్సిన న్యాయాన్ని మీరు జరిపించుకోండి. సారవంతమైన భూమిలో ఒక ఇత్తనం నాటండి.
ఒక మంచి ఫ్లోలో వెళ్ళిపోండి, మెరికల్స్ని అట్రాక్ట్ చేయండి, ఒక మార్పుని తీసుకొని వచ్చుకోండి మీ జీవితంలో ఫార్ ద బెటర్మెంట్. సో మీరు అలా చేయగలిగితే మీ లైఫ్ ఇంకా చాలా ప్రాస్పరస్గా, అబండెంట్గా మీరు ముందరికి వెళ్ళగలుగుతారు, మీరు హ్యాపీగా జీవించగలుగుతారు, ప్రశాంతంగా బతకగలుగుతారు, ఎవ్వరికి సమాధానం చెప్పుకోకుండా. ఇప్పుడు అనవసరంగా నలుగురు నోళ్ళల్లో నాని చాలా భయంకరమైన బ్యాక్లాష్ని ఎదుర్కొంటూ ఉంటారు. అందుకనే ఇంత దీనంగా కూర్చొని ఉన్నారనమాట. వీళ్ళు చూడండి ఎంత హ్యాపీగా, ఎంత దర్జాగా ముందరకు చూసుకుంటున్నారు. వాళ్ళకి వాళ్ళ స్వార్థం ఎక్కువైపోయింది. వీళ్ళ కోసం కానీ మీరు త్యాగం చేసినారు అంటే మటుకు ఈ వలయంలో చిక్కుకొని ఈ నీళ్ళల్లో ముంచేస్తారు వాళ్ళు. సో మీకు జరగాల్సిన న్యాయం మీకు జరగాలి, ఎందుకంటే మీ హ్యాపీనెస్ మీకు ఇంపార్టెంట్. ఎన్ని రోజులు ఇట్లా యాక్ట్ చేస్తూ ఉంటారు, లోపల ఇట్లా కుమిలిపోతూ, లోపల ఇట్లా బాధపడుతూ. సో దీంట్లోంచి అయితే మీరు బయటికి రావాలి. ఇదే రహస్యం. మీకు ఏదైనా ఇట్లా డౌట్స్ ఉన్నాయి, ఎవరిపైన మీకు అట్లా అనిపిస్తుంది, ఒకవేళ మీ డౌట్ నిజమైందే, మీతో ఇట్లా దాచుతున్నారు, మీ వెనకలు చాలా జరుగుతున్నాయి, ప్లీజ్ దాంట్లోంచి బయటికి రండి. మీరు మీకు చాలా ఇంపార్టెంట్. కర్మ అనేది చాలా బ్యాడ్గా హిట్ చేస్తుంది. దాంట్లోంచి మనం ఎంత మంచిగా మనల్ని మనం బయటికి తీసుకొని రాగలిగితే అంత మంచిది. మంచి కర్మ అందుకనే చేసుకోండి, మంచి మాట వినండి, మంచిగా ఆలోచించండి, మంచి వైపు వెళ్ళండి అని ఎందుకు చెప్తారు మన పెద్దవాళ్ళు అంటే ఇందుకే చెప్తారు. అనవసరంగా కష్టాన్ని కొని తెచ్చుకోకండి, ఇక్కడికి దీన్ని అంతం చేసేసేయండి. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు రీడింగ్ నచ్చినట్టే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు యూ కెన్ ఎక్స్పెక్ట్ మిరకల్స్. మీకు మిరకల్స్ ఉన్నాయి జీవితంలో. హలో పైల్ 2, ఎవరైతే బ్లాక్ కలర్ స్టోన్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. ఓకే, నేను ఈ స్టోన్ ఇక్కడ పెడతాను. పైల్ నెంబర్ 1 చాలా మంచి రీడింగ్ యాక్చువల్గా. అది చాలా డెప్త్ ఉంది, కానీ నాకెందుకు నాకు పర్సనల్గా నాకు కొంచెం బాధ అనిపించింది. పైల్ నెంబర్ 2 వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. సారీ, మిమ్మల్ని చాలా విధాలుగా హర్ట్ చేస్తానంటారు. నాకు ఎందుకు ఈ రీడింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఆ క్యాండిల్ ఈ వేలు కాలింది, ఇప్పుడు కార్డ్స్ వచ్చి ఈ వేలు పైన పడ్డాయి. సో అంటే మిమ్మల్ని చాలా విధాలుగా హర్ట్ చేస్తున్నారు, బాధ పెడుతున్నారు. మీకు తెలియని నిజం ఏంటి? ఏస్ ఆఫ్ కప్స్. అండ్ ఆ రహస్యం ఎందుకు దాచబడింది? హర్మెట్. ఇది మీపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది? 10 ఆఫ్ సోర్డ్స్. ఈ రహస్యం మీరు బయట పెట్టాలా? 6 ఆఫ్ సోర్డ్స్. టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ వచ్చి పేజ్ ఆఫ్ సోర్డ్స్. ట్రస్ట్ మీ, మీరు చివరికి వచ్చేసారు. మీరు చివరికి వచ్చేసారు. ఇంకొక అడుగేసారంటే ఈ పక్కకు వచ్చేస్తారు. ఇది ఏదన్నా మీతో దాచబడి ఉంటే మటుకు ఇది తొందరలోనే బయటపడుతోంది. ఇది తొందరలో బయటపడుతోంది. అండ్ ఇది మిమ్మల్ని చాలా స్ట్రాంగ్ చేస్తుందన్నమాట. ఈ రహస్యం ఏదైతే ఉందో ఇది మీ ఫీలింగ్స్తో, మీ ఎమోషన్స్తో, మీ మనసుతో ఆడుకుంటున్న ఆట. మనసు చాలా సున్నితమైనది. మీ మనసుని ఇదివరకే వీళ్ళు గాయపరచుని ఉంటారు. మీకు ఫాల్స్ ప్రామిసెస్ చేసి ఇప్పుడు ఇంకా పెద్ద నిజమేదో మీ బయటపడబోతోంది. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, విత్ ప్రూఫ్స్ బయటపడుతుంది. ఇక్కడ పుస్తకం ఉంది, ఇక్కడ లైట్ ఉంది. సో వెలుగులేకి వస్తుంది. ఇది చాలా తొందరలో వెలుగులేకి వస్తుంది. ఇప్పుడు వరకు 4 గోడల మధ్యన, ఇద్దరి మధ్యన, లేకపోతే ఇలా ఉంది, లేదు ఒకరి మనసులో అట్లనే అదిమేసినారు, లోపల పెట్టేసుకున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా బయటకు వస్తుంది ఇది. ఈ రహస్యం అయితే తొందరలో బయటపడబోతోంది. ఇది ఇంకా తాగేది కాదు, ఇది ఓపెన్ సీక్రెట్ అయిపోతుంది. ఈ ఓపెన్ సీక్రెట్ అయిపోతున్న సీక్రెట్ ఏదన్నా ఉంటే దానివల్ల మనం నష్టపోకూడదు అనుకుంటే మీరు అప్రమత్తుగా ఉండండి. ఆ రహస్యం ఎందుకు దాచబడింది అంటే హర్మిట్. చీకట్లో ఉండిపోయింది చూడండి. ఆ మనిషి చుట్టూరు మటుకే వెలుగుంది, మీదంతా చీకటి ఉంది. ఈ దారి అంటే చాలా రోజులు, ఇది ఇప్పుడుది కాదు, ఇది ఎప్పటిదో చాలా రోజుల క్రితంది. దీన్ని భూస్థాపితం చేశారు. దీన్ని ఎవరో చాలా సంవత్సరాలుగా భారంగా మోస్తున్నారు.
దీని వెనుక ఉన్న కారణం ఏంటి అంటే, ఇది తెలిస్తే బాధపడడం కానీ నష్టపోవడం కానీ జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ హర్మిట్ వచ్చారు. ఆయన దీర్ఘకాలము ఒక గుహలో తపస్సు చేసుకుంటూ అట్లనే మిగిలిపోతాడు. తనకి పూర్తి జ్ఞానం వచ్చిన తర్వాతే బయటకు వస్తాడు. అట్లనే ఈ సీక్రెట్ ఏంటంటే, చాలా దీర్ఘకాలంగా దీన్ని అలానే భూస్థాపితం చేశారు. ఇప్పుడు ఇది ఎందుకు బయటకు వస్తుంది అంటే, ఇప్పుడు దీని గురించి చాలా విధాలుగా ఇన్ఫర్మేషన్ బయటికి రావడం కానీ, లేదు చాలా విధాలుగా ఇది వెలుగులోకి రావాల్సిన టైం వచ్చింది. ఇది ఎందుకు బయటకు వస్తుంది అంటే, ఇది వెలుగులోకి రావాల్సిన టైం వచ్చింది. అందుకనే ఇక్కడ వెలుగు కనిపిస్తుంది. లాంతర్ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయిన మనిషి దగ్గర అక్కడ వెలుగు ఉంది అంటే, ఇక్కడ ఎవరో సహాయార్థం వస్తున్నారు. ఇది ఎవరో దీన్ని బయటికి తీసుకొని వస్తున్నారు ఖచ్చితంగా. ఇదైతే ఇంక దాగే రహస్యం అయితే కానే కాదు. ఇది ఎలా అయినా కానీ ఇది బయటకు వస్తుంది. ఇది మీరు తెలుసుకున్న దానివల్ల మీరు బాధపడతారనో, లేకపోతే ఇది బయటకు వచ్చిన దానివల్ల ఇంకేదన్నా విధంగా నష్టపోతారనో దీన్ని బయటికి తీసుకొని రాలేదు. ఇది మీపై ఎలాంటి ప్రభావం చూపుతుందంటే, 10 ఆఫ్ సోర్డ్స్, కత్తుల పైన లిటరల్గా ప్రయాణం చేసినట్లే. మిమ్మల్ని చాలా విధాలుగా వాడుకున్నారు, మిమ్మల్ని చాలా విధాలుగా నష్టపరిచారు, మిమ్మల్ని చాలా విధాలుగా మోసం చేశారు. మీ పైన ఫాల్స్ అలిగేషన్స్ వచ్చినాయి, మిమ్మల్ని చాలా చాలా బాధ పెట్టారు. చాలా అంటే చాలా బాధ పెట్టారు. మిమ్మల్ని ఒంటరి చేసేసి ఉంటారు అసలు లిటరల్గా. మిమ్మల్ని ఒంటరి చేసేసి మీకు ఏది తెలియకూడదా, మీకు ఏమి తెలియనీయకుండా మీతో చాలా ఫాల్స్ ప్లే జరిగింది. మీకు వెన్నుపోటు పొడిచారు లిటరల్గా చెప్పాలంటే. చాలా మనసుకి దగ్గరైన వాళ్ళే మీతో చాలా పెద్ద గేమ్ ఆడారు. ఏజ్ ఆఫ్ కప్స్, చాలా ఇష్టపడని ఉంటారు, చాలా ప్రేమించుని ఉంటారు. అలాంటి వాళ్ళే మీతో గేమ్ ఆడుతున్నారు. ఈ రహస్యాన్ని మీరు బట్టబయలు చేయొచ్చా? చేయడం వల్ల మీకు మేలా, లేదు దాచిపెట్టడమే మంచిదా అంటే, ఇక్కడ 6 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది చూడండి. ఇక్కడ 3 కాకులు ఇట్లా ఎగిరిపోతున్నాయి. ఒక 3 కాకులు కష్టపడి ఈ అమ్మాయిని ఒడ్డును చేరుస్తున్నాయి అన్నమాట. మీరు ఒడ్డుకి రావాలి, నేను ప్రశాంతంగా జీవించాలి, అంతా మంచి జరగాలి అంటే ఈ రహస్యం బయటపడాలి. లేదు నేను ఆగాధంలో మిగిలిపోతాను, తీరం తెలియకుండా తిరుక్కుంటూ ఉంటాను అనుకుంటే ఈ రహస్యం బయటికి రానవసరం లేదు. సో మీరు డిసైడ్ చేయొచ్చు ఈ రహస్యం బయటికి రావాలా బయటికి రాకూడదా అని. రహస్యం అయితే బయటకు వస్తుంది. అది మీ ద్వారా వస్తుందో, ఇంకొకరి ద్వారా వస్తుందో, లేదు ఇంకొకరి ద్వారా మీకు తెలియజెప్తారో, మీరు తెలుసుకుంటారో, ఏదో ఒక విధంగా అయితే బయటకే వస్తుంది. ఇది చాలా దగ్గరగా, తీరానికి చాలా దగ్గరగా ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ మనకి పేజ్ ఆఫ్ సోర్డ్స్ కూడా మనకు అదే చూపిస్తున్నారనమాట. ఇంకొక అడుగేస్తే ఈ పక్కన కొండపైకి వచ్చేస్తుంది. అయిపోయింది. ఇది ఇంకా దాచిపెట్టడానికైతే మట్టుకు అస్సలు ఇంకా లేదు. ఇది ఎట్లయినా బయటకు వచ్చేదే. అండ్ బయటకు వచ్చినప్పుడు కూడా పూర్తిగా వస్తుందా అంటే మేబీ పూర్తిగా రాకపోవచ్చు, కానీ కావాల్సినంత మట్టుకు వచ్చేస్తుంది. ఇది చాలామందికి హార్ట్ బ్రేక్ ఎనర్జీస్ని మిగిలించవచ్చు. ఇది మీకు కూడా హార్ట్ బ్రేక్ ఎనర్జీస్ని మిగిలించవచ్చు. మీ ఫ్యామిలీలో కొన్ని రిఫ్ట్స్ రావచ్చు దీనివల్ల. కానీ ఏది ఎట్లయినా కానీ ఇదైతే మటుకు చాలా వేగంగా బయటికి వస్తుంది. ఇది వ్యాపిస్తుంది కూడా. సో దీన్ని ఇంకా దాచిపెట్టలేము. ఇది దాయాలన్నా కానీ ఇంకా దాగదు. ఈ నిజం అయితే మట్టుకు బయటకు వస్తుంది. ఈ సీక్రెట్ లాగా మిగిలిపోయిన ఇది ఏదైతే ఉందో ఈ సీక్రెట్ అయితే మటుకు ఖచ్చితంగా బయటకు వస్తుంది. లిజనింగ్ విత్ యువర్ హార్ట్. సో మీరు ప్రశాంతంగా ఉండాలన్నా, మీ మనసు ప్రశాంతంగా ఉండాలన్నా కానీ నో డౌట్ దీనివల్ల గాయం అయితే తగులుతుంది. కానీ ఇది మంచిగా డ్వెల్లింగ్ ఇన్ ట్రూత్. చూడండి, ఐ స్టాండ్ ఇన్ ద లైట్ ఆఫ్ ట్రూత్. నిజం వైపే మనం ఉండాలి. నిజం వైపు ఉన్నప్పుడు మట్టుకే మనం హ్యాపీగా ఉండగలుగుతాము. మీ హ్యాపీనెస్ మీకు ముఖ్యమైతే మీరు నిజం వైపు మట్టుకే ఉండండి. మీరు అబద్ధానికి మట్టుకు ఇంకా రెక్కలు ఇవ్వకండి. కమింగ్ ఇన్ టు పవర్. ఎప్పుడైతే ఈ నిజం బయటకు వస్తుందో మీరు పవర్ఫుల్గా, మీరు కాన్ఫిడెంట్గా, మీరు బోల్డ్గా మీ పవర్లోకి మీరు వస్తారనమాట.
అవేకనింగ్ ఏన్షియంట్ విజ్డమ్. ఇక్కడ ఇప్పుడు మీ సోల్ పర్పస్ కావచ్చు, మీ ఇన్నర్ నోయింగ్ కావచ్చు, ఇది బయటికి రావాలి. మీరు ఈ పవర్లోకి వచ్చి ఈ సీక్రెట్ బయటకు వచ్చిన దానివల్ల మీరు ఆ ఏన్షియంట్ విజ్డమ్ని కూడా అవేకన్ చేస్తున్నారంట. అంటే మన పూర్వీకుల ద్వారా మనకి రావాల్సింది, మన పెద్దవాళ్ళ ద్వారా మనకు చెందాల్సింది కూడా ఇప్పుడు మళ్ళీ మీరు చేజెక్కించుకుంటారు. మీ ఫ్యామిలీలో వస్తుంది, అది సడన్గా కొన్ని రోజుల నుంచి దానిపైన మీరు అంత ధ్యాస పెట్టలేదు, అలాంటి దానిపైకి ధ్యాస వెళ్ళి అది మళ్ళా వెలుగులోకి వస్తుంది. మరుగున పడిపోయింది ఏదో వెలుగులోకి వస్తుంది మళ్ళా. సోరింగ్ ఇన్ టు జాయ్, మీరు కూడా హ్యాపీగా ఉండగలుగుతారంట. చైల్డ్ లైక్ వండర్ ఫిల్స్ మై లైఫ్. సో మీరు కూడా చాలా హ్యాపీగా, అంటే మనసు పైన భారం అనేది తీరిపోయింది కాబట్టి కల్టివేటింగ్ ప్రాస్పెరిటీ, అబండెన్స్ క్రియేట్ చేసుకోగలుగుతారంట. మీ యూనివర్స్ వచ్చి మీ పైన బ్లెస్సింగ్స్ని అలా ఇలా పోస్తుందంట. పోరింగ్ బ్లెస్సింగ్స్ ఆన్ ద పీపుల్. ఇదేంటంటే ఇక్కడ మీకు చాలా సంతోషంగా, మీరు హ్యాపీగా, మీరు మంచిగా జీవించాలన్నా, మీకు అంతా మంచి జరగాలన్నా, మీరు మీ పవర్లోకి మళ్ళీ రావాలన్నా కానీ ఈ సీక్రెట్ అనేది ఇది బయటికి రావాలి. దీనివల్ల మరుగున పడిపోయింది ఏదో మళ్ళీ బయటికి వస్తుంది. అండ్ అది మళ్ళీ వెలుగును చూస్తుంది. దానివల్ల ఇంకో 10 మంది ఉపయోగపడతారంట. ఈ ఒక్క సీక్రెట్ బయటకు వచ్చిన దానివల్ల చాలామంది బెనిఫిట్ అవుతున్నారు. ఆ చాలా మందిలో మీరు కూడా ఉన్నారు. అండ్ కొంతమందికి ఇది ఆస్తి తగాదాలు కావచ్చు, కొంతమందికి ఏంటంటే మీ ఐడెంటిటీ క్రైసిస్ కనిపిస్తుంది ఇక్కడ. మీకంటూ మీకు ఒక ఐడెంటిటీ, మీరు మీ నిజమైన శక్తిని, మీ మంచితనాన్ని, మీరంటూ మీరేంటి అనేది ఇప్పుడు బయటకు వస్తుంది. అది బయటికి రావాలి అంటే మట్టుకు మీరు మనసుని గట్టిగా చేసుకొని మీరు ఎలా అయినా కానీ మీరు నిజం వైపే ఉండాలి. ఈ నిజం వైపు ఉండడం అంత ఈజీ కాదు, కష్టంగా అనిపిస్తుంది, భయం వేస్తుంది ఒక్కొక్కసారి, కానీ కూడా మీకు మంచి జరుగుతుంది. ఈ రోజు మీకు అంత మంచిగా అనిపించకపోయినా కానీ రేపు అనేది రోజు మీకు ఆ అబండెన్స్ని తీసుకొని వస్తుందంట. మీరు పీస్ఫుల్గా ఉండాలన్నా, మీరు హ్యాపీగా ఉండాలన్నా, మీరు జాయ్ఫుల్గా ఉండాలన్నా, మీరు ప్రశాంతంగా జీవించాలన్నా కానీ ఈ నిజం, ఈ సీక్రెట్ ఏదైతే ఉందో, ఇది ఏదైతే దాయబడిందో ఇది బయటికి రావాలి. మీ మనసుతో ఆడుకున్నారు, మీ వ్యక్తిత్వంతో ఆడుకుంటున్నారు, మీ ఉనికితో ఆడుకుంటున్నారు. మిమ్మల్ని చాలా అంటే చాలా వెన్నుపోట్లు, మిమ్మల్ని చాలా కిందకి లాగేసినారు, మిమ్మల్ని చాలా అంటే మీ పేరు చెడగొడుతున్నారు. దాంట్లోంచి మనం బయటికి రావాలంటే మటుకు ఇది బయటికి రావాల్సిందే. ఇది బయటికి వస్తేనే మీకంటూ మీకు ఆ గౌరవం కూడా దక్కుతుంది. మీ లైఫ్ని మీరు హ్యాపీగా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు, ఊపిరి పీల్చుకోగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మనసుపైన ఈ భారాన్ని పెట్టుకొని ఎన్ని రోజులు మీరు భరించుతూ బాధపడుతూ ఉంటారు. ఈ సీక్రెట్ బయటకు వచ్చింది అంటే మటుకు ఆ భారం దిగిపోతుంది. మీ జర్నీ కూడా సక్సెస్ఫుల్గా అప్పుడు అయినట్లు. అప్పుడు మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు, మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. అది మీ జీవితంలోకి రావాలి, మీరు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కానీ రీడింగ్ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.